ఉగ్రవాదం విషయంలో భారత్ మొదటి నుంచి కూడా అదే చెబుతుంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది సీమాంతర ఉగ్రవాదాన్ని. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ వచ్చాక పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. కానీ పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలతో భారత్పై విరుచుకుపడింది. చివరికి ఆ దేశ రక్షణ మంత్రి కూడా ఖవాజా ఆసిఫ్ ఎవడైతే ఉన్నాడో అతను కూడా చెప్పాడు, మేమైతే గత 30 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, ఇది నిజం, ఈ ఉగ్రవాదం వల్లే మేమైతే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామని చెప్పాడు. అయితే లష్కరే తోయిబా సంస్థ మాత్రం ఇంకా అక్కడ లేదు, అది ఒకప్పుడు పాత పేరు, ఇప్పుడు అక్కడ అలాంటిదేమీ లేదంటూ బుకాయించాడు. ఆ తర్వాత ఈ రోజు మాట్లాడినటువంటి పాక్ విదేశాంగ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో బులావల్ భుట్టో, ఈ బులావల్ భుట్టో కూడా నిజాలు మాట్లాడాడు. ఇతరు కూడా మా రక్షణ మంత్రి చెప్పినట్లుగా మా గతం అదే, ఇది ఎవరూ మార్చలేనిది, మా గతం ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, దానివల్ల మేము చాలా నష్టపోయాం, అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి మాకు, ఆ సమస్యలన్నింటినీ మేము సామరస్యంగా పరిష్కరించుకుంటాం, ఇంకా మేము ఉగ్రవాదాన్ని అయితే ఇక పెంచి పోషించేది లేదు, అది ఎప్పుడో ఒకప్పుడు చేసిన మాట వాస్తవమే అంటూ అటు కర్ర విరగకుండా పాము చావకుండా నిజాలైతే చెప్పాడు. చాలామంది ఇప్పటికీ కూడా కొంచెం మేకపోతు గాంభీర్యం తాటాకు చప్పుళ్ళు చేస్తున్నటువంటి పాకిస్తానీలు ఈ బులావల్ భుట్టో అలాగే ఖవాజా ఆసిఫ్ యొక్క మాటలు వింటే మరి ఏం చేస్తారో తెలియదు. ఇది అంతర్జాతీయ మీడియా ముందే మాట్లాడాడు. ఈ బులావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చీఫ్. ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు కదా, అంతకుముందు కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఖవాజా ఆసిఫ్, వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా, మరి ఇంకెందుకు అంతర్జాతీయ మీడియా ముందే మాట్లాడారు, నిజాలు ఒప్పుకున్నారు. అయినా సరే ప్రపంచం వీళ్ళ ముందు ఉమ్మేస్తుంది, వచ్చపోస్తుంది, అయినా సరే వీళ్ళకి సిగ్గులేదు. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం చూస్తూ చూడనట్లు ఊరుకుంటుంది, ఏమి చెప్పదు, ఏమి చెయ్యదు, యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఇప్పుడు భారతదేశానికి అన్ని విధాలుగా హక్కులు ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు భారతదేశం పాకిస్తాన్పై. ఇక ఈ సింధు జలాల గురించి మాట్లాడడానికి ఎవ్వరికీ ఏమీ లేదు. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇమ్మీడియట్లీ కొత్తగా ఎంత డబ్బులు అయితే అంత డబ్బు, ఏదైతే అది అయింది, 2 డ్యామ్లు అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఆ నీటిని ఇప్పుడు పూర్తిగా ఈ పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి నీటిని మన రాష్ట్రాలకు ఉపయోగిస్తున్నారు. హర్యానాకి ఎక్స్ట్రా ఇవ్వడానికి అయితే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ పంజాబ్, అలాగే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇవైతే రాజస్థాన్, ఇవైతే కొంచెం సర్దుకుంటున్నాయి నీటిని, కాకపోతే సరిపోవడం లేదు. ఉత్తరప్రదేశ్ వరకు అయితే రావడం లేదు, కానీ అక్కడ రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాకు కూడా చాలా తక్కువ నీరు ఇస్తున్నారంట. 6,800 క్యూసెక్ల నీరు ఇచ్చారంట. ఇప్పుడు అదేదో ఆ పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి నీరు మాకు ఇచ్చేయండి అన్నారు కాబట్టి ఖచ్చితంగా మన దేశమే ఉపయోగపడి సరిపోతుంది కదా. మన నీరు వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడితో బాంబులు ఎందుకు వేయించుకోవాలి? ఇప్పుడు ఎలాగైనా నీరు ఇవ్వకపోతే ఆ మిగిలి జలాలు ఇంకా తప్పదనుకుని వదులుతారు తప్ప సపరేట్గా అయితే పాకిస్తాన్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పడి పీక్కు తినేసేలా ఉన్నారు ఆ నీరు ఇవ్వకపోతే. అది పాకిస్తాన్ భయం.